అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల కిందట భద్రపరచుకొని ఉన్నాడు. ఎంతో క్షేమమును ఎంతో కాపుదలను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఇలా దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. ఆమేన్. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. స్తోత్రం. 10 అనుకోండి. 10. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతున్న మాట, మొట్టమొదట నీవు నా దాసుడవని అంటాడు. దాసుడు దేవుని సన్నిధిలో మనము ఆయన ఏర్పరచుకున్న ప్రజలముగా మనం కనబడుతున్నాం. ఎక్కడి నుంచి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు అని అంటే భూదిగంతముల వారి గుణాల నుండి అంట మనల్ని అక్కడి నుంచి పిలుచుకున్నాడు. మనము అంటే పూర్తిగా వెలివేయబడిన స్థితిలో నుంచి, తృణీకరింపబడిన ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని పూర్తిగా బూదిగంతల కొణాల నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే నువ్వు నా దాసుడని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఉపేక్షింపక ఏర్పరచుకొని ఉన్నాడు. వదిలిపెట్టక దేవుడు దీవించాడు, ఏర్పరచుకున్నాడు. అది ఇక్కడ అన్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. ఆ ప్రభు చెప్తా ఉన్నాడు, నేను చెప్పాను కదా నీకు ఆల్రెడీ, నేను నీకు తోడుగా ఉన్నా, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నా అని అంటున్నాడు. ఇక్కడ నేను నీ దేవుడనై ఉన్నాను, భయపడకు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను నీకు తోడై ఉన్నా, నిన్ను విడిచిపెట్టలేదని చెప్తున్నానంటే అర్థం ఏంటి? ఆ మాట చెప్పడానికి గల కారణం చూడండి, నేను దేవుడనై ఉన్నానంటే దేవుడు అయి ఉన్నా, నీ దేవుడనై ఉన్నా. ఎందుకు ఈ విషయాన్ని, ఈ మాట అలా చెప్పాడు పిల్లరా? ఒకసారి గమనిస్తే, భయపడకు, నేను నీకు దేవుడనై ఉన్నా. జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మర్చిపోయినాడేమో, జ్ఞాపకం చేస్తున్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నా. నేను చెప్పాను కదా, నేను నీతో చెప్పి ఉన్నాను కదా, భయపడకు, నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నేను నీకు తోడై ఉన్నా ఆల్రెడీ. నేను నీ దేవుడనై ఉన్నా, నేను నీ దేవుడనై ఉన్నా. ఎందుకు ఆ మాట చెప్పాడనంటే, నేను నీ దేవుడనై ఉన్నానంటే ఆ దేవాది దేవుడు సృష్టికర్త, ఏదైనా చేయగలడు కదా. నేను నీ దేవుడనై ఉన్నానంటే ఇదిగో ప్రతి దాంట్లో నుంచి నేను నిన్ను విడిపించే శక్తిమంతుడనై ఉన్నా, నేను నడిపించే సమర్థుడనై ఉన్నా, విడిపించే సమర్థుడనై ఉన్నా. మనం చూస్తాం బైబిల్లో, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా అని అంటుంటాడు వాక్యంలో. అంటే నీ దేవుడు యెహోవా వాక్కు అని అంట. ఇక్కడ చెప్తా ఉన్నాడు, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. అంటే
నువ్వు ఉన్న ఆ పరిస్థితులలో, నువ్వు ఉన్న ఆ కష్టములలో, నువ్వు ఉన్న ఆ భీతి, ఇబ్బందికరమైన పరిస్థితులు, స్థితిగతులు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవుడు తప్పిస్తాడు. ఎర్ర సముద్రమును చీల్చిన వాడు ఎవరైతే ఉన్నాడో, యోర్ధానును చీల్చిన వారు ఎవరైతే ఉన్నాడో, ఆ ఒక అద్భుత సూచక్రియలు చేసిన వాడే, ఎర్ర సముద్రమును చీల్చిన వాడే, ఆకాశములో వర్షము కురిపించకుండా ఆపిన వాడే, సృష్టిని సృష్టించిన వాడే, ఆయనయే ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా పిలుచువాడే ఆయనయే నీ దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మర్చిపోయినావేమో, నువ్వు దిగులు పడుతున్నావేమో, నువ్వు కలవరపడుతున్నావేమో. నేను నీతో చెప్పాను కదా, నేను నీకు తోడై ఉన్నా, నేను నీ దేవుడనై ఉన్నా. ఏదైతే ఇన్ని గొప్ప కార్యాలు నేను చేశానో, నీ దేవుడనై నేనున్నా. నీ సమస్య నాకు పెద్దది కాదు. నీ సమస్యల నుండి నేను విడిపిస్తా. నీ ఆర్థిక సమస్యల నుండి నేను విడిపిస్తా. నీ కష్టముల నుండి నేను విడిపిస్తా. నేను నీ దేవుడనై ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా చేయగల నీ జీవితంలో, ఏదైనా జరిగించగల నీ జీవితంలో నమ్ము. నేను నీ దేవుడనై ఉన్నా, నేను విడిపించడానికి. నేను నీ దేవుడనై ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. ఏ పరిస్థితులలో నీవు ఉంటున్నప్పటికీ ఆయన నీ దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ దేవుడై ఉన్నాడు. అంటున్నాడు, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నా. ఆకాశములను వ్యాపింపజేసి భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మనకున్నాడు. మన దేవుడుగా ఉన్నాడంట. మనం సేవిస్తున్న దేవుడు ఉన్నాడంట. ఎవరో దేవుడు కాదాయన, మన దేవుడు, నా దేవుడు. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. విడిపించే శక్తిమంతుడు, తప్పించే సమర్థుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, బలాన్ని ఇచ్చే దేవుడు, ఏదైనా చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. నీ దేవుడనై ఉన్నా. అక్కడ మనం చూస్తే దిగులు పడకు, నేను బలపడుతున్నాను అన్నాడు. తర్వాత నీకు సహాయము చేయవాడు నేనే అని అంటున్నాడు. అంటే దేవుడు, నేను నీ దేవుడను కదా, సహాయం చేస్తా దాంట్లో. అది నాకు చిన్న విషయం. నేను నీ దేవుడను. ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? నేను నీ దేవుడను. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నేను నీ దేవుడను అని అన్నాడు. ఆ మాట ఎంత శ్రేష్టమైనది, చాలా గొప్పగా ఉంది ఆ మాట. నేను నీ దేవుడనై ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నా. ఏ శ్రమల్లో, ఏ కష్టాల్లో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి భయపడొద్దని చెప్తా ఉన్నాడు. నేను విడిపించే శక్తిమంతుడు, సమర్థుడు నీకు దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనకు ప్రభువుగా ఉన్నాడు, మనకి ఏలుబడి చేసేవాడుగా ఉన్నాడు, మనకు రాజుగా ఉన్నాడు, మనకు కాపరిగా ఉన్నాడు. దేవుడుగా ఉంటున్న ఆ దేవుడు ఎక్కడి నుంచి అయినా, ఏ పరిస్థితుల నుంచి అయినా ఆయన విడిపించేవాడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితులైనా ఉండని భయపడకు. ఆయన నిన్ను కాపాడి బలపరిచి ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు, మనం సేవిస్తున్నవాడు. నీ దేవుడనై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి అన్నిటిలోంచి విడిపించగలడు, సహాయం చేస్తాడు, బలపరుస్తాడు, నీతి అనుదాన అక్షర హస్తంతో నిన్ను ఆదుకుంటాడు, ఎన్నో గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు, క్షేమం ఇస్తాడు. నీ దేవుడైన అంతే. తక్కువగా చూడకు, చిన్నగా చూడకు, సర్కిల్ గీసుకొని ఇదే చేస్తాడేమని అనుకోకు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడై ఉన్నాడు. స్తోత్రం. ఏదైనా జరిగించే దేవుడు, ఏదైనా నీ జీవితంలో గొప్ప కార్యాలను ప్రభు జరిగించేవాడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మహోన్నతుడా, ఈ మాటలన్నీ ప్రతిబిడి జీవితంలో ఫలభరితంగా మార్చి నిలబెట్టి అభిషేకించి వాడుకొనుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.